హాయ్ ఫ్రెండ్స్, ఏఆర్డీవీ ఈకామ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లో మీ టీం ద్వారా డైలీ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అంటే ప్రతిరోజు వచ్చే ఆదాయం ఇది. ఏ బిజినెస్లో కూడా ఈ విధంగా డైలీ ఇన్కమ్ వచ్చేది లేదు మనకు. ఈ బిజినెస్లో మాత్రం మనకు డైలీ ఇన్కమ్ వస్తుంది. మనము మన టాస్కులు కంప్లీట్ చేస్తే మనకు సెల్ఫ్గా 135 రూపీస్ వస్తున్నాయి. అదేవిధంగా మీ టీం కూడా వాళ్ళ యొక్క టాస్కులు కంప్లీట్ చేస్తే మీకు ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1లో అంటే మీరు డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ని రిఫర్ చేస్తే ఒక్కొక్క నుంచి 2 రూపీస్ వస్తుంది. అంటే మీకు 20 రూపీస్ వస్తాయి డైలీ. అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు 10 మెంబర్స్ చేసుకుంటే ఈ విధంగా, ఇంకా ఎక్కువ మెంబర్స్ వేసుకుంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. 10 చేయాలని రూల్ లేదు, 10 కంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం. జస్ట్ ఇది 10 మ్యాట్రిక్స్. అందరూ ఒక్కొక్కరు 10 మెంబర్స్ వేస్తే ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు 10 మెంబర్స్ వేసుకోవచ్చు, 20 వేసుకోవచ్చు, 100 వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎంత టీం చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మీ టీం పెరిగిన కొద్దీ మీకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ 10 మ్యాట్రిక్స్. అంటే ప్రతి ఒక్కరు ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తే ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో అంటే మీరు డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తే మీకు ఈ విధంగా ప్రతి ఒక్కరి నుంచి 2 రూపీస్ వస్తాయి. అంటే 20 రూపీస్ వస్తుంది మీకు డైలీ. మీరు రిఫర్ చేసిన 10 మెంబర్స్ ఒక్కొక్క 10 చేస్తే సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ అవుతారు. వీళ్ళ నుంచి ఒక్కొక్క నుంచి 1 రూపీ వస్తుంది. అంటే డైలీ 100 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ 100, ఇక్కడ 20. అంటే డైలీ ఎంత? 120. మీరు టాస్క్ కంప్లీట్ చేసింది 135. అంటే 120, 135 అంటే ఎంత అవుతుంది మనకు? 155 దాకా అవుతుంది. 255 దాకా అవుతుంది. తర్వాత అదేవిధంగా లెవెల్ 3లో మీకు ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 100 మెంబర్స్ కూడా ఒక్కొక్క 10 మెంబర్స్ రిఫర్ చేస్తే మనకు లెవెల్ 3లో 1000 మెంబర్స్ అవుతారు. వీళ్ళు ఒక్కొక్క నుంచి 1 రూపీ వస్తుంది. అంటే డైలీ 1000 రూపీస్ వస్తుంది వీళ్ళ నుంచి. 4th లెవెల్లో ఒక 10,000 మెంబర్స్ ఉంటే వీళ్ళ నుంచి కూడా ఒక్కొక్క నుంచి 1 రూపీ వస్తుంది. మీకు డైలీ 10,000 రూపీస్ వస్తుంది. లెవెల్ 5లో మీకు ఒక 1 lakh టీం ఉందనుకోండి. ఒక్కొక్క నుంచి 50 పైసే వస్తుంది. అంటే డైలీ 50,000 రూపీస్ వస్తాయి. లెవెల్ 6లో మీకు ఒక 10 lakh టీం ఉంటే ఒక్కొక్క నుంచి 50 పైసే వస్తుంది. మీకు డైలీ 5 lakhs రూపీస్ వస్తాయి. లెవెల్ 7లో మీకు ఒక 1 crore టీం ఉంటే ఒక్కొక్క నుంచి 50 పైసే వస్తుంది. డైలీ 50 lakh ఎన్ని వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి లెవెల్ కంప్లీట్ అయిందనుకోండి, మీకు టోటల్ డైలీ ఇన్కమ్ ఎంత వస్తుంది? 56,60,120 రూపీస్ వస్తుంది మీకు. అంటే మనకి ఇంత కాకుండా డైలీ మనకు 1000 రూపీస్ వచ్చిన గొప్పే కదా. ఎందుకంటే ఇది మన ఫ్రీ టైంలో మన టాస్క్లు మనం కంప్లీట్ చేయడం వల్ల, మన టీము వాళ్ళ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల మనకు డైలీ ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది. డైలీ 10,000 రూపీస్ వచ్చినా సరిపోద్ది మనకు. మనం ఏ వర్క్ చేస్తున్నాం ఫ్రీ టైంలో, ఖాళీ టైంలో, మనం టైం వేస్ట్ చేసే టైంలో ఈ టాస్క్లు కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే ఈ విధంగా మనం అందరూ ఒకటే అనుకోండి, ప్రతి ఒక్కరు 10 మెంబర్స్ రిఫర్ చేసుకోండి చాలు. మనకు చేస్తే మనకి ఈ విధంగా డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు. డైలీ ఇది ప్రతిరోజు వచ్చే ఇన్కమ్ అండి. ప్రతిరోజు వచ్చే ఇన్కమ్ ఎక్కడా లేదు. ఈ విధంగా కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. కాబట్టి మీరు అందరూ టీం పెంచుకోండి. ఫస్ట్ టీం పెంచుకుంటే ఆటోమేటిక్గా టీం ద్వారా చాలా ఇన్కమ్లు ఉన్నాయి. ఇంకా ఇదే కాదండి, టాస్కులు కంప్లీట్ చేస్తేనే ఈ విధంగా వచ్చింది. మనకు ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ మంత్లో ఏఆర్ క్విక్ పే అనేది గూగుల్ పే, ఫోన్పే మోడల్లో వస్తుంది. అందులో రీఛార్జెస్, టీవీ రీఛార్జెస్, తర్వాత ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయి అందులో. దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. మనకు ఏఆర్ షాపింగ్ యాప్ కూడా ఉంది. అందులో గ్రాసరీ అని, క్లాతింగ్ అని, ఎలక్ట్రిక్ స్కూటర్లు అని చాలా ఉన్నాయి. అవి కూడా మీ టీం పర్చేజ్ చేశారనుకోండి, మీకు దాని ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. ఇది జస్ట్ టాస్క్లు కంప్లీట్ చేస్తేనే ఇంకా ఇన్కమ్ వస్తుంది. మన కంపెనీకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి మన ఏఆర్ క్విక్ పేలో వాళ్ళ సర్వీసులు వాడుకున్నా, లేకపోతే మనకు షాపింగ్ యాప్ ఉంది, అందులో వాళ్ళు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి చాలా పెద్ద ఇన్కమ్ ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీరు డైలీ టాస్క్లు కంప్లీట్ చేయండి. మీ టీంను కూడా డైలీ టాస్క్లు కంప్లీట్ చేసే విధంగా మీరు చూసుకోండి. మీ ఫ్రీ టైంలో కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి. ఇది జస్ట్ ఇది మీకు రావాలంటే ఏం లేదండి. మనకు 20 టాస్కులు, 100 టాస్కులు ఉంటాయి కదా. వాళ్ళు 20 టాస్కులు కంప్లీట్ చేస్తే 35 రూపీస్ వాళ్ళకి వస్తాయి.
అంటే వాళ్ళు 20 టాస్కులు చేస్తే మీకు ఈ విధంగా టీమ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళు 20 టాస్కులు కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి. ఈ 100 అనేది వాళ్ళకు ఓన్గా వాళ్ళ సెల్ఫ్గా వస్తుంది ఇన్కమ్. ఈ 100 నుంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, కానీ మనకు రాదు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి, మీరు ప్రతిరోజు వాళ్ళను 20 టాస్కులు కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి. 20 టాస్కులు వాళ్ళు కంప్లీట్ చేస్తే మనకి ఈ విధంగా డైలీ ఇన్కమ్ వస్తుంది. మనకు 20 టాస్కులు ఉంటాయి, 100 టాస్కులు ఉంటాయి. మీరు ఏం చేయాలి, మీ టీంను ఖచ్చితంగా 20 టాస్కులు కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి. మీ టీం అనేది 20 టాస్కులు కంప్లీట్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా డైలీ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఈ 120 చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది అనేది తప్పు. వాళ్ళు 120 టాస్కులు కంప్లీట్ చేస్తేనే మీకు ఈ విధంగా డైలీ ఇన్కమ్ వస్తుంది అనేది తప్పండి. జస్ట్ వాళ్ళు ఈ 20 టాస్కులు వాళ్ళకి 20 ఉంటాయి, 100 ఉంటాయి. జస్ట్ వాళ్ళు ఈ 20 టాస్కులు కంప్లీట్ చేస్తే వాళ్ళకి 35 రూపాయలు వస్తాయి. మనకి ఈ విధంగా లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఈ 100 అనేది ఎవరికి వాళ్ళు ఇన్కమ్ పెంచుకోవడానికి కంపెనీ ఇచ్చింది. జస్ట్ మన ఇన్కమ్ పెంచడానికి ఎవరిది వాళ్ళు సెల్ఫ్గా ఇన్కమ్ పెంచుకోవడానికి ఇచ్చింది. అంతే తప్పించి 100 టాస్కులు కంప్లీట్ చేస్తే ఓన్లీ వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది. ఈ 100 టాస్కులు చేసినందుకు మన టీం నుంచి మనకి ఏం ఇన్కమ్ రాదు. కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రతి ఒక్కరు మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని 20 టాస్కులు కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి. చేయడం వల్ల మీకు ఈ విధంగా డైలీ ఇన్కమ్ వస్తుంది. డైలీ ఇన్కమ్ అనేది మనకి ఎక్కడ లేదండి ఇంత పెద్ద మొత్తంలో. కాబట్టి ప్రతి ఒక్కరు మీ టాస్కులు కంప్లీట్ చేసుకోండి. మీ టీం కూడా టాస్కులు కంప్లీట్ చేసే విధంగా చూడండి.